This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అందిస్తున్న సేవలేంటి? తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబితా మేడం గారు ఉన్నారు. మేడం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రతి క్రిస్మస్ కి కూడా ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక 10,000 మందికి ఎల్బీ స్టేడియంలో అందరికీ క్రిస్మస్ విందుని ఇస్తారు. అది చాలా మాకు ప్రిస్టేజియస్ ప్రోగ్రాము. ఎందుకంటే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారితో జరిగే ప్రోగ్రాము. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2 క్రిస్మస్ విందు కార్యక్రమాలు నిర్వహించాను. ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ప్రత్యేకంగా అభినందించారు. మరి మా ఆఫీసు టీము, అదే విధంగా మా చైర్మన్ గారు అందరి సహకారంతో చాలా దిగ్విజయంగా ఎలాంటి రిమార్క్ లేకుండా, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అన్నప్పుడు ఎన్నో రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. అదే విధంగా ఎవరైతే మనకు విందుకు వచ్చేస్తున్న ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ మొట్టమొదటిసారిగా బసెస్ కూడా మేము ఏర్పాటు చేశాము. అంటే వాళ్ళు రావడం వెళ్ళడం, తర్వాత ఆ బసెస్ ఎక్కడ ఉండాలి, తర్వాత వాళ్ళు ఎలా ఎక్కడి నుంచి దిగి ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా పోలీసు శాఖ వారితో, అదే విధంగా జిహెచ్ఎంసి వారితో, అనేక రకాల డిపార్ట్మెంట్స్, ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ వాళ్ళతో అందరూ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ తోటి చాలా విజయవంతంగా ఈ 2 ప్రోగ్రాంలు కూడా జరపడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి క్రిస్మస్ విందుని చాలా సక్సెస్ఫుల్ గా చేసినందుకు నా పై అధికారులు, అదే విధంగా గౌరవనీయులైన మంత్రులే కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ప్రోగ్రాం చాలా బాగా జరిగిందని అభినందించారు. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇంత ఒక పెద్ద గురుతరమైన బాధ్యతని నేను సక్రమంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరూ అంటే అక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా మరి వారికి కూడా అందరికీ అన్ని రకాల సౌకర్యాలని అమర్చి, అదే విధంగా ఉన్నతాధికారులు, అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ కార్యక్రమాన్ని నడిపించినందుకు నన్ను అభినందించారు. దానికి నేను చాలా హ్యాపీగా, అదే విధంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. అదే విధంగా నాకు ఈ కార్యక్రమాలు చేసే అవకాశం ఇచ్చిన నా ఉన్నతాధికారులకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదే విధంగా ఈ కార్యక్రమంని అన్ని రకాల డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్లతోటి, అదే విధంగా మా ఆఫీసులో, తర్వాత మా చైర్మన్ గారి పేషీలో మా చైర్మన్ గారు అందరి మా టీం వర్క్ ఇది. ఈ టీం అంటే ఈ కార్యక్రమం విజయవంతమైందంటే అక్కడ నేను ఒక్కదాన్ని కాదు, మొత్తం టోటల్ గా మా టీం వర్క్. ఈ మొత్తం విజయం అంతా కూడా మా టీంకి చెందుతుంది.